ఎంతో విలువైన ఔషధ గుణాలున్న మునగాకు పౌడర్, మొరింగా పౌడర్ అంటారు. ఇది సిటీలో వాళ్ళకైతే మునగాకు తొందరగా దొరకదండి. పల్లెటూరులో అయితే చాలా తొందరగా దొరుకుతుంది. అంటే పక్కనే చెట్లు ఉంటాయి, ఇలా కోసుకొనవచ్చు, అలా వండుకోవచ్చు. అలా కర్రీలా చేసుకోవచ్చు. వీటిని మునగాకు పప్పు అలా కూడా వండుకోవచ్చు. లేకపోతే మునగాకుతో కారపొడి చేసుకోవచ్చు. ఇలా మనం డ్రై రోస్ట్ చేసుకొని తెచ్చిన రోజు మునగాకుని కడిగి పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఆకులు కొమ్మల నుండి విడిపోతాయండి. ఆకుల్ని మనం గ్యాస్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఆకుల్ని మనం ఒక కళాయిలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బాగా స్టిక్కీగా, అంటే టక్కని ఇట్లా మనం ఒత్తితే బాగా కరివేపాకు పొడి ఎలా చేసుకుంటామో అలా అయిపోవాలి ఆకులన్నీ. ఇవి చల్లారాక మనం మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా సేవ్ చేసుకుంటే ఒక ప్లాస్టిక్ బాటిల్ స్టోరేజ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇది మనం కర్రీలో యూసేజ్ చేసుకోవచ్చు. లేకపోతే పొద్దున పూట ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో, గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక స్పూన్ వేసుకొని తాగొచ్చు. హెల్త్కి చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా మంచిదండి. విటమిన్ ఏ, బి అంటే మరీ ఎక్కువగా కాదు, డైలీ ఇంత మోతాదని ఉంటుంది. అంటే 70 ఆకులు లేకపోతే ఒక 2-3 స్పూన్స్ అలా తీసుకోవచ్చు. బాడీకి చాలా మంచిది మునగాకు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు పూర్తిగా వివరాలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలా కావాలో నేను అలా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.